ఈ మనకి ఈ ఈ కేసు మనకి నైట్ ఒక 9:30-10 మధ్య మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటికి ఇట్ వాజ్ అటెంప్ట్ టు మర్డర్ కేస్ అని అనుకున్నాము. బట్ మనకి గాంధీ హాస్పిటల్కి వచ్చే లోపల మనకి తెలిసింది దట్ వాళ్ళు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి పేరు అఖిల్ అని. వాళ్ళు 21 years old, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంటు. ఇక్కడ మేడిబావి ఏరియాలోనే పుట్టి పెరిగారు. చిలకలగూడ ఏరియాలో. జస్ట్ లాస్ట్ 1.5 year బ్యాక్ వాళ్ళు దమాయిగూడ ఏరియా అంటే మల్కాజ్గిరి కమిషనరేట్ లిమిట్స్లో ఉంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఉండేటప్పుడు స్కూల్లో పరిచయం అయ్యారు అమ్మాయి. సో వాళ్ళప్పుడు ఐ థింక్ వాళ్ళిద్దరి మధ్య కొంచెము అంటే ఫ్రెండ్షిప్ పెరిగింది. బట్ ఫ్యామిలీస్ కొంతము ఇదిని అపోజ్ చేశారు. అండ్ కొంతము తెలిసింది అంటే వాళ్ళు పెటిషన్ ఇచ్చిందిలో తెలిసింది దట్ అంటే ఫ్యామిలీ కూడా వార్న్ చేశారు దట్ అమ్మాయి దగ్గర జోలికి వెళ్ళకండి అని. మొన్న ఈ థర్డ్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కోసం వాళ్ళు ఇక్కడ మేడిబావిలో వాళ్ళ బంధువుల ఇంట్లోకి వచ్చారు. సో అప్పుడు ఇదేదో సంఘటన జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు దట్ అబ్బాయి వాళ్ళకి కాల్ చేసి చెప్పారు దట్ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ అండ్ కొంతమంది పిలుస్తున్నారు అని. సో వాళ్ళకి ఎట్లాగే కాల్ చేశారు, ఎవరు కాల్ చేశారు, ఇవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైండ్ అవుట్. బట్ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన పెటిషన్లో ఒక 4 పేర్లు ఇచ్చారు అండ్ అదర్స్ అని ఇచ్చారు. మేము ఒక 4 members కూడా కస్టడీలో తీసుకున్నాము. ద మెయిన్ అక్యూజ్ కూడా మనకి దొరికారు. అండ్ అదర్ దెన్ దట్ ఇంకా కొంతమంది కూడా ఇన్వాల్వ్ ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు అని చెప్తున్నారు. అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి విల్ అరెస్ట్ దెమ్ ఆల్సో. మేడం, ఈ హత్య కారణం ప్రేమ వ్యవహారం అంటే ఇప్పటివరకు మనకి అది తెలుస్తుంది. ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వీఆర్ స్టిల్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. మీరు చూస్తున్నారు మార్నింగ్ నుంచి వీఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ వాళ్ళు పట్టుకునే ప్రయత్నం మొత్తం చేశాము. సో ఇప్పుడు వీల్ టేక్ ఇన్ టు కస్టడీ. అక్కడ ఉండే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమేమి దొరుకుతున్న ఐ విట్నెసెస్ ఎవరు ఉన్నారు వీల్ ఆల్ ఐడెంటిఫై దట్. ప్రధాన నిందితుడు ఇప్పటి వరకు మనకి తెలిసింది వాళ్ళ కజిన్ బ్రదర్ ఒకరు ఉన్నారు అని. బట్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు దట్ వాళ్ళు కూడా ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. వీ హ్యావ్ టు ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్. సి వాళ్ళు పెటిషన్లో ఇచ్చింది ఒక 4 పేరు అండ్ అదర్స్ అని ఇచ్చారండి. బట్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని. యాజ్ ఆఫ్ నౌ మేము 4 members కస్టడీలో తీసుకున్నాము. ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా మేము కస్టడీలో తీసుకున్నాం. 4 members కూడా అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్. 4 members ఒక 3 ఫ్యామిలీ మెంబర్స్ అంటే బ్రదర్ అండ్ కజిన్ బ్రదర్స్ ఉంటారు. దెన్ వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దేర్ రోల్. సో ప్రత్యేకంగా మేడం ఇట్లాంటివి దారుణంగా అంటే రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్. కానీ అంత దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని ఎలా చూసుకోగలుగుతారు మీరు? సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ దట్ ఆల్సో. అంటే వాళ్ళు ఇది ప్రీ ప్లాన్డ్గానే చేసుకుంటారు అండ్ ఆడాసిటీ దే హ్యావ్ ఇట్లాగే అంటే వాళ్ళకి భయం లేదు. సో డెఫినెట్లీ అవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్లో తీసుకొని వచ్చి దట్ ఆల్సో ఏ సెక్షన్స్ ఉన్నాయో అంటే దెర్ ఇస్ నో రిమోర్స్ వాళ్ళు చేసిన ఈ ఘటన తర్వాత కూడా అది కూడా వీ విల్ డెఫినెట్లీ ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సిన్స్ చాలామంది యూత్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ ఇన్సిడెంట్లో, ఐ థింక్ దిస్ ఈస్ అ టైమ్ దట్ వీ షుడ్ ఆల్సో లుక్ ఎట్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. ఇప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అక్కడ లోకల్ రెసిడెంట్స్ చెప్తున్నారు మేడిబావిలో కొంతము యూత్కి లైక్ తాగే అలవాటులు, న్యూసెన్స్కి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మేబీ మేము ఒక డ్రైవ్ కూడా ప్లాన్ చేసి టు రీఓరియంట్ దెమ్ అండ్ మేక్ దెమ్ బెటర్ సిటిజన్ అని ఇప్పటికీ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ అస్ టు టెల్ ఆల్ దోస్ డీటెయిల్స్. గతంలో కూడా వీళ్ళు వాళ్ళ కాలనీ వాళ్ళ మీద అని చెప్తున్నారు. మార్నింగ్ మాట్లాడారు బాధితులు. ఎస్ అదికే అండి, అవన్నీ మేము తీసుకొని వస్తాము. ఇప్పుడు రైట్ నౌ 4 ఎవరు కస్టడీలో ఉన్నారు, వాళ్ళ మీద ఏం కేసెస్ లేదు. వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి వాళ్ళు సీన్లో లేరు బట్ డెఫినెట్లీ మేబీ వాళ్ళ సూత్రధారు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు. వాళ్ళది కూడా ఈ ఇన్సిడెంట్కి ఎట్లాగే సంబంధం అయ్యింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నీ తీసుకొని వస్తాం. అమ్మాయికి అబ్బాయికి సంబంధించి ఒక ఫోన్ కాల్ రికార్డ్ కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతున్న పరిస్థితి. వీల్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. మీరు ఏమేమి అడుగుతున్నారో యూ హ్యావ్ టు గివ్ మీ టైమ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే, ఎవరైతే అఖిల్ ఉన్నాడో అఖిల్ వేరే అమ్మాయి తోటి అఫేర్ పెట్టుకున్నాడు, వాళ్ళిద్దరికి సంబంధించిన ఒకటి కాల్. ఇట్ ఇస్ టూ ప్రీమెచ్యూర్ ఫర్ మీ టు టాక్ అబౌట్ ద డిసీజ్డ్ records and all right now.
ఇప్పుడు చనిపోయే వ్యక్తిని ఎవరు చేశారో మేమందరూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. దెన్ విల్ వెరిఫై ఆల్ ది అదర్ యాంగిల్స్ దట్ ఇస్ దేర్ ఇన్ ద స్టోరీ. థ్యాంక్ యూ.